హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్నా అండ్ ఆల్రెడీ స్ట్రీమింగ్ జరుగుతున్న సినిమాలని తెలిసిన ముందు ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. రెడ్ సోంజా ఈ మూవీని లయన్స్ లెట్ ప్లే ఓటీటీ వాళ్ళు స్ట్రీమింగ్ చేస్తున్నారనమాట. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. December 26 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. ఏక్ దివానికా దివానియా ఈ మూవీని G5లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మల్టిపుల్ ఆడియోలో అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ జరుగుతుందన్నమాట. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది మనకి. December 26 నుంచి ఈ మూవీ కూడా స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. రజనీ గ్యాంగ్ ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. ఈ మూవీ మనకి తమిళ్లో మాత్రమే స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. తెలుగు ఆడియో ఇంకా యాడ్ చేయలేదు. తెలుగు ఆడియో పైన ఎలాంటి అప్డేట్ కూడా లేదు. దేదే ప్యార్దే 2 ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. Jan 9th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట. మరి దేదే ప్యార్దే 2 మూవీ ఎవరైనా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో Jan 9th నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఎకో ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. ఈ సినిమా కూడా మనకి మల్టిపుల్ ఆడియోస్లో అవైలబుల్గా అయితే ఉండబోతుంది, ఇంక్లూడింగ్ తెలుగు కూడా. ఈ ఎకో మూవీ December 31 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. ఈ మూవీ ఎవరైనా చూడాలి అనుకుంటే December 31 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు అక్కడ నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి క్యాష్ హీరో ఒక వెబ్ సిరీస్ అనమాట. ఈ వెబ్ సిరీస్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారనమాట. ఇది మల్టిపుల్ ఆడియోలో తెలుగు కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంది. మరి క్యాష్ హీరో వెబ్ సిరీస్ని ఎవరైనా చూడాలి అనుకుంటే December 26 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. మీరు అక్కడ నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి LBW లవ్ బిహైండ్ వికెట్ ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. January 1 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట. ఇది కూడా మనకి మల్టిపుల్ ఆడియోలో తెలుగు కూడా అవైలబుల్గా అయితే ఉండబోతుంది. మరి LBW మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే జియో హాట్స్టార్లో Jan 1 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడ నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి తేరే ఇష్క్ మెయిన్ ధనుష్ గారు మెయిన్లీగా యాక్ట్ చేసి మంచి హిట్ టాక్ని సొంతం చేసుకున్న ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే దగ్గర అయితే ఉన్నాయన్నమాట. January 23 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి తేరే ఇష్క్ మెయిన్ మూవీ ఎవరైనా చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో January 23 నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి తస్కారీ ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఈ మూవీ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనేది. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. Jan 14 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఈ తస్కారీ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే Jan 14 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడ నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కీర్తి సురేష్ గారు మెయిన్లీగా యాక్ట్ చేసి సెమీ హిట్గా నిలిచిన ఫిల్మ్ రివాల్వర్ రీటా ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. మల్టిపుల్ ఆడియోలో అయితే ఈ మూవీ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంది. ఈ రివాల్వర్ రీటా మూవీని ఎవరైనా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో December 26 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడ నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మోగ్లీ అనమాట. రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి సెమీ హిట్గా నిలిచిన ఈ మూవీ ఒక ఓటీటీ రైట్స్ని ఈటీవీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. అఫీషియల్గా పోస్టర్ కూడా వాళ్ళు ఆల్రెడీ లాంచ్ అయితే చేశారనమాట. Jan 1 నుంచి స్ట్రీమింగ్ అయితే అవ్వబోతుందని చెప్పేసి. మరి ఈ మోగ్లీ మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే ఈటీవీ విన్లో January 1 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడ నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ మనకి గుర్రం పాపిరెడ్డి ఈ వెబ్ సిరీస్ని సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారనమాట. ఈ వెబ్ సిరీస్ మనకి మల్టిపుల్ ఆడియోలో ఇంక్లూడింగ్ తెలుగు కూడా అయితే ఉండబోతున్నాయి. ఇది ఎవరైనా చూడాలి అనుకుంటే January 16 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి బాలయ్య బాబు గారు మెయిన్లీగా యాక్ట్ చేసి రీసెంట్గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ అఖండ 2 అనమాట. ఈ మూవీకి తమన్ గారు ప్రాణం అయితే పెట్టారని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ పరంగా బోయిపాటి గారు కూడా కుమ్మేశారు. బాలకృష్ణ గారు కూడా అఫ్కోర్స్ ఇరకొట్టేశారు. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. రీసెంట్గా ఈ మూవీ థియేటర్కల్ రన్ కంప్లీట్ చేసుకుంది. Jan 9th నుంచి ఈ మూవీ ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అవతార్ ఫైర్ అండ్ డాష్ అదే అవతార్ 3 అనమాట. ఈ మూవీ అనుకున్నంత అంచనాలు అయితే క్రాస్ చేయలేకపోయిందనమాట. దీనికంటే కూడా అవతార్ 2నే బాగా పర్ఫార్మెన్స్ చేసింది. సో ఈ మూవీని మనకి జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఈ మూవీ మనకి మార్చ్ లేదా ఏప్రిల్ అయితే ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి దురంధరన్ ఈ మూవీ రీసెంట్గానే రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ని అయితే సొంతం చేసుకుందనమాట. మల్టిపుల్ ఆడియోలు అయితే ఈ మూవీ అయితే తీసుకురాబోతున్నారు. అంటే ఇప్పటివరకు హిందీలో మాత్రం రిలీజ్ అయింది. మోస్ట్లీ ఈ మూవీ మనకి ఓటీటీకి తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. అండ్ ఇది ఛాన్సెస్ మాత్రమే లేదు. థియేటర్లో ప్లాన్ చేస్తే తెలుగు ఇప్పుడైతే రాదనమాట. సో ఈ మూవీ మనకి Jan monthలో నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ యొక్క రైట్స్ని క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి దండోరా అనమాట. శివాజీ గారు మెయిన్లీగా యాక్ట్ చేసి రీసెంట్గా మంచి కాంట్రవర్సీగా నిలిచిన ఫిల్మే ఈ ఫిల్ము. ప్రజెంట్ థియేటర్లో కూడా రన్ అవుతూ హిట్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. అగ్రిమెంట్ 4 weeks అయితే రాసుకున్నారు. ఆ విధంగా చూసుకుంటే మనకి దండోరా మూవీ Jan 23 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు.
అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి శంబాల్ అనమాట. ఆది గారికి మంచి కంబ్యాక్ ఇచ్చిన ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు అనమాట. మైథలాజికల్ థ్రిల్లర్గా హారర్ మూవీగా అయితే మంచి బ్లాక్ బస్టర్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. కొంతమంది అయితే క్రిస్మస్ విన్నర్ అని కూడా పిలుస్తూ ఉన్నారు. ఈ శంబాల మూవీ యొక్క ఓటీటీ రేట్స్ని ఆహా వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయన్నమాట. ఈ మూవీ కూడా అగ్రిమెంట్ ప్రకారం చూస్తే మనకి జాన్ 15th వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. థియేటర్కల్ లాంగ్ రన్ కొనసాగకపోతే ఇంకా ముందే ఈ మూవీ ఓటీటీకి అయితే రావచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి శ్రీకాంత్ గారి అబ్బాయి మెయిన్గా యాక్ట్ చేసి ఇది కూడా సెమీ హిట్ టాక్ని సొంతం చేసుకున్న ఫిల్మ్ ఛాంపియన్ అనమాట. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. భారీ ధరకి అయితే క్లెయిమ్ చేస్తున్నారనమాట. ఈ మూవీని మనకి అగ్రిమెంట్ ప్రకారం చూస్తే మనకి జాన్ 3rd వీక్లో అయితే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. థియేటర్కల్ రన్ అయితే కొనసాగితే కనుక లాంగ్ రన్ కొనసాగితే ఇంకా 1 month లేదా 1 week అయినా సరే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ లేకపోలేదు. అండ్ ఘోరంగా భయంకరంగా తీసుకొచ్చారనమాట హైప్ అయితే ఈషా మూవీ గురించి. దీనికి ఏవో చాలా చెప్పారు. ఏదో లెటర్ రాయాలని చెప్పేసి, చచ్చిపోతే మాకు సంబంధం లేదు, వీక్ హార్ట్ వాళ్ళు రావద్దని చెప్పేసి అనుకున్న దానికి ఎక్స్పెక్టేషన్స్కి మూవీకి ఎలాంటి సంబంధం లేదనమాట. సో ఎక్స్పెక్టేషన్స్ పెంచినప్పుడు అనుకున్నారు అందరూ ఇదంత సినిమా చేయదని. అదేవిధంగా ఈషా కూడా ఘోరంగా బ్యాడ్ టాక్ని అయితే తెచ్చుకుందనమాట. సో మిక్స్డ్ టాక్ కూడా కాదు, ఎవరు చూసిన సినిమా ఘోరం అని చెప్పేసి ఇన్స్టాల్ కూడా మీరు చూడొచ్చు. రోస్టర్ మామూలుగా అయితే చేయట్లేదు. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారనమాట. మరి సినిమా టాక్ని బట్టి చూస్తే ఈ మూవీ చాలా ఫాస్ట్గానే ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. జాన్ 2nd లేదా 3rd వీక్లో అయితే ఈ మూవీ ఓటీటీ అయితే రావచ్చు. ఈ చివరి చెప్పిన 4 సినిమాలు ప్రెజెంట్ థియేటర్లో రన్ అవుతుంది. కుదిరితే థియేటర్కి వాచ్ చేయండి. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. లేదంటే ఓటీటీ కోసం వెయిట్ చేసే వాళ్ళైతే మనం చెప్పిన డేట్స్లో ఏదో ఒక డేట్ ఖచ్చితంగా మూవీస్ అయితే వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా అవ్వండి.